మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేటు ఉద్యోగులకి జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేటు ఉద్యోగులకి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొంత లేనిపోని సమస్యలనేది ఈళ్ళ మీద పడి, ఈళ్ళ ఉన్న ఉద్యోగాలకే ఇబ్బందికరమైన బాధలనేది వచ్చే సిట్యుయేషన్‌లు కొన్ని కనబడుతున్నాయి. గవర్నమెంట్‌కి గాని, ప్రైవేట్‌కి గాని. కొన్ని సికాకులు, ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు గూడా కొన్ని కనబడుతున్నాయి. విదేశాల ప్రయాణాలలో మీరు ఎక్కువగా వెళ్ళకూడదు. విదేశాల ప్రయాణంలో మీకు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలుండాయి. కాబట్టి మీకు వాక్ శుద్ధి వల్ల గూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలుండాయి. అంటే మీరు మాట్లాడే మాట, మీరు చెప్పే వేరే వాళ్ళకి డైరెక్షను ముందుగా ఇవ్వకూడదు. ముందుగా ఇచ్చిన దాని వల్ల లేనిపోయిన దాంట్లో ఇరక్కబోతారు. మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో సికాకులో పెట్టి, మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని చేసి, ఇబ్బంది పాలు చేయాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కనపడుతుంది. మరి ఎక్కువగా అధిక ఖర్చులను తగ్గించుకోవాలి. అధిక ఖర్చుల వల్ల మీకు లేనిపోయిన సమస్యలు గూడా కొన్ని ఎదురయ్యే మార్గాలుండాయి. కాబట్టి మీకు కోర్టు సమస్యలో గాని, శత్రువులతో విజయం గాని, మీకు వాహనంలో గూడా విజయము, కొత్త వాహనం కొనుక్కోవాలనుకుంటే ఈ నెల 16వ తారీఖున మీరు మొదలు కొనుక్కోవాలి. మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే విజయము, దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైతులకి మంచి రాజకీయ నాయకులకి, మీడియం రంగంలో ఉండవలసిన వాళ్ళకి మంచి అద్భుతమైన విజయాల్ని రాబోతుంది. మరి ఈళ్ళకి ఒక స్త్రీ వల్ల అదృష్ట యోగం పట్టబోతుంది. కాబట్టి ఈళ్ళు చేయాల్సిన దైవ బలం అనేది చాలా గొప్పది గాబట్టి, ఆ దైవాన్ని మించింది ఏదీ లేదు గాబట్టి, శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి. ఆ వెంకటేశ్వర స్వామిని పూజించి గోవింద నామాలు మీరు చదవాలి. ఆ గోవింద నామాలు మీరు తప్పకుండా మీరు చదివినట్టుగైతే, మరి మీరు వెంకటేశ్వర స్వామి గుడికాడికి వెళ్ళి తులసి మాలతో ఆ స్వామిని పూజించినట్టుగైతే మీకు కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కావలసిన పనులు కొంత బ్రేక్ అయిపోయి, ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా అయిపోయి, మనసు మనసు నిలకడగా ఉండకోకుండా, మనసు ఆందోళనగా ఎక్కువగా ఉన్నదాల వలన మనసంతా టెన్షను, ఆలోచన, వేదన కనబడుతుంది కాబట్టి, మీకు ఆ ఆందోళన వెళ్ళిపోయేట్టుగా, ఆరోగ్యాలు బాగుండేట్టుగా, మనసు బాగుండేట్టుగా, లక్ష్మి నిలబడేట్టుగా, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండేట్టుగా మీరు చేయాల్సింది ఆ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేసినట్టుకైతే 100% మీకు జయప్రదంగా అవుతుంది.